వరద సిద్ధిరస్తు తథాస్తు. అయ్యా అప్పారావు గారు, ఏమిటి విశేషము? స్వామి, ఒక సందేహం. చెప్పండి. మనం అనేక పనుల మీద బయటకు వెళ్తూ ఉంటామండి. వెళ్ళేటప్పుడు ఆ కార్యక్రమాలు జయప్రదంగా జరగాలన్నా, మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా మనం ఇంటికి చేరాలన్నా, దానికి సంబంధించి ఏదైనా ఒక మంత్రం కానీ ఏదైనా విశేషమైన ఇది కానీ ఏదైనా ఉంటే అది మీరు తెలియజేస్తారనేసి. చాలా సంతోషం. మీ సంకల్పం, మీ యొక్క ఆలోచన మీరు అడగడంలోనే ఏమన్నారంటే, మనం అందరం కూడా బయటికి వెళుతూ ఉంటామని అడిగే ఒక మంచి ప్రశ్న వేశారు. కాకపోతే ఈ రోజులు లోక కళ్యాణం కోసం కాకుండా స్వకళ్యాణం కోసం ఆలోచిస్తూ ఉంటారు. అంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏం చదువుకుంటే బాగుంటుందని అడిగేవాడే తప్ప, మనమందరం బాగుండాలి అంటే ఏం చదవాలి అని చెప్పేసి అనుకోవడానికి, మనం గుమ్మం బయటికి కాలు పెట్టేటప్పుడు సకల కార్యమందు జయము కలగాలి అని చెప్పేసి మనం బయటికి మన ఒక స్వతహా అయిన పనుల మీద బయటకు వెళ్తూ ఉంటాం. ఇలా వెళుతూ ఉన్నప్పుడు 11 సార్లు జయం అనే ఒక పదాన్ని 11 సార్లు ఉచ్చరించి గడప నుంచి బయటకు అడుగు పెట్టడం కానీ, అక్కడ మర్చిపోయిన ఆ పని దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ జయం జయం అని 11 సార్లు అనుకుని బయటకు అడిగినట్టయితే లక్ష్మీ అనుగ్రహంతో పాటు త్రిమూర్తుల అనుగ్రహము, గురువు అనుగ్రహం కూడా కలిగి మీ సకల కార్యాలయంలో కూడా జయం కలుగుతుంది. దీనికి అనుగ్రహ ప్రసిద్ధిరస్తు.